జిల్లా నేతలతో సీఎం చంద్రశేఖరరావు భేటీ ముగిసింది. అనంతరం నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశమయ్యారాయన. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై క్షేత్రస్థాయిలో ప్రజలకు చెప్పాల్సిన అంశాలను సీఎం కేసీఆర్ వివరిస్తున్నారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుపై సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. శంషాబాద్ జిల్లా పేరును రంగారెడ్డిగాను, వికారాబాద్ను అనంతగిరి పేరుగాను మార్చాలని నేతలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అలాగే వికారాబాద్ జిల్లాలోకి మొయినాబాద్, శంకర్పల్లి, షాబాద్ మండలాలను కలపాలని నేతలను సీఎం కోరారు. తాండూరును రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేసి మహబూబ్ నగర్ జిల్లాలోని తలకొండపల్లిని వికారాబాద్ జిల్లాలో కలపాలని ప్రజాప్రతినిధులు కోరారు. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందించడానికి మా రిపోర్టర్ సాదిక్ సిద్ధంగా ఉన్నారు. సాదిక్, గుడ్ ఈవినింగ్. ప్రస్తుతానికి జిల్లాల నేతలతో సీఎం కేసీఆర్ భేటీ ఎంతవరకు వచ్చింది? ఏ అంశాలు వీళ్ళు బాగా చర్చిస్తున్నారు? రమణ, జిల్లాల ఏర్పాటు పైన ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా ప్రజాప్రతినిధితో భేటీ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా సంబంధించి దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. రంగారెడ్డి జిల్లాలో 3 జిల్లాలు ఏర్పడబోతున్నది. ఒకటి వికారాబాద్, మల్కాజ్గిరి, శంషాబాద్. వికారాబాద్ జిల్లాని అనంతగిరిగా పేరు మార్చాలని చెప్పేసి కూడా ప్రతిపాదనలు వచ్చినాయి. దాంతో పాటుగా శంషాబాద్ ను రంగారెడ్డి జిల్లాగా పేరు మార్చాలని కూడా ఒక ప్రతిపాదనలు వచ్చాయి. ఇక వికారాబాద్ జిల్లాలోకి కొన్ని మండలాలు, అంటే రంగారెడ్డి జిల్లా మండలాలని కూడా శంకర్పల్లి, మొయినాబాద్, దాంతో పాటుగా షాబాద్, ఈ చేవెళ్ళ, ఈ 4 సంబంధించిన వాటి కూడా వికారాబాద్ లోకి తీసుకురావాలని చెప్పేసి కూడా ప్రతిపాదనలు వచ్చాయి. దీంతో పాటుగా మహబూబ్నగర్ జిల్లాలో మహబూబ్నగర్ సంబంధించిన జిల్లాలో అయినటువంటి బొమ్మరాజుపేట, కొడంగల్లు, ఇవి కూడా రంగారెడ్డి జిల్లాలోకి తీసుకొచ్చే ప్రతిపాదనలు కూడా వచ్చాయి. అయితే కొన్ని జిల్లాల సంబంధించిన ఏర్పాట్లో కొన్ని మండలాల యొక్క స్వరూపము వాటి కొన్ని వేరే మార్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రంగారెడ్డి జిల్లా దానిపైన కూడా చాలా అభ్యంతరాలు వస్తున్న నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా సంబంధించిన ప్రజాప్రతినిధులతో ఇంకా కొనసాగుతుంది. మరో దఫా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఇక మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన దానిలో కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. రంగారెడ్డి జిల్లాలోని తాండూరును రెవెన్యూ డివిజన్ గా మార్చాలన్న ప్రతిపాదనలు వచ్చాయి. అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి అభ్యంతరాలను తీసుకున్నటువంటి ప్రభుత్వం ఇక ప్రజాప్రతినిధులు కింది స్థాయిలో ఏ విధంగా ఉండాలి, మండలాల మార్పు దానిపైన కూడా చర్చలు జరుగుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా జిల్లాల పేరు మార్పు కానీ, మండలాలు ఇక్కడి నుండి ఎక్కడికి మైగ్రేట్ కావడం, అక్కడ నుండి కొన్ని మండలాలు మైగ్రేట్ దానిపైన కూడా ఇంకా క్లారిటీగా మొత్తం చర్చిస్తున్నారు. ఇంకో 2 గంటల పాటు కూడా చర్చించే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ సంబంధించినటువంటి జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశం కొనసాగుతుంది. ఆ తర్వాత మెదక్ సంబంధించిన ప్రజాప్రతినిధులు కొనసాగబోతుంది. అయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దానిపైనే చాలా ఎక్కువగా ఉండబోతుంది. దీని తర్వాత మహబూబ్నగర్ జిల్లా సంబంధించిన దానిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో గద్వాలను జిల్లా కాక ఎందుకు చేయలేకపోతున్నాను దానిపైన కూడా ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఎందుకంటే సరిహద్దు ప్రాంతం ఉంది కనుక జిల్లా వయబిలిటీ లేదు కనుకనే దాన్ని చేయలేదు. అందుకోసం వనపర్తిని మొదటి నుంచి కూడా వనపర్తి జిల్లా చేయాలని కూడా ప్రభుత్వం, అంటే పార్టీ భావించిన నేపథ్యంలో దానికి వనపర్తిని చేసేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.